జనని భారతి డిజిటల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వెన్నముద్ద కృష్ణుని పురాతన దేవాలయాన్ని గురించి తెలుసుకుందాం. కొండవీడు ప్రాంతంలోని అతి ప్రాచీన దేవాలయమే ఇది. మనకు ఎదురుగా కనిపిస్తున్నది శ్రీకృష్ణదేవరాయల యొక్క విజయ స్తంభం. రాతి స్తంభాన్ని ఆ రోజున విజయ సూచకంగా కొండవీడులో స్థాపించారు. ఆ స్తంభానికి ఎదురుగా ఉన్నటువంటి పెద్ద దేవాలయమే గోపీనాథ దేవాలయంగా పిలువబడుతుంది. దీనినే కత్తుల బావి అని కూడా అంటారు. ఎందుకంటే ఈ దేవాలయం ఒక గర్భగుడి లోపల ఒక తాడి చెట్టు నిలువు లోతు ఉన్నటువంటి కత్తుల బావి పూర్వం ఉండేదని, దీంట్లో కత్తులు నిలబడి ఉన్నాయని చెప్పి ఒక కథ ఇక్కడ ప్రచారంలో ఉంది. ఈ బావిలో తురుష్కులు దాడి చేసినప్పుడు అంతఃపుర స్త్రీలందరూ కూడా ఈ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారని చెప్తారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఈ దేవాలయానికి ముందున్నటువంటి కళ్యాణ వేదిక, కళ్యాణ మండపం ఉన్నటువంటి ప్రాంతం. మండపం పడిపోయింది. దీంట్లో అపురూపమైన పంచలోక విగ్రహాలతోటి స్వామివారికి ఉత్సవాలు జరుగుతూ ఉండేవి. ఈ ఉత్సవాలను తిలకించడం కోసం ఎదురుగా ఉన్నటువంటి ఇప్పుడు మనం చూస్తున్నది రంగమండపము అని అంటారు, అంటే కళావేదిక అన్నమాట. ఈ మండపం అంతా కూడా వేడుకలు జరుగుతాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా ఈ మండపంలోనే నిర్వహించేవాళ్ళు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ అపూర్వమైన దేవాలయం నిర్మించబడిందని శాస్త్రాల ద్వారా మనకి తెలుస్తున్నది. ఈ దేవాలయాల గోడల మీద కానీ స్తంభాల మీద కానీ అద్భుతమైనటువంటి శిల్ప సంపదతో ఇది అలరారుతుంది. హంపి, విజయనగరంలో ఉన్నటువంటి శిల్పాలతో మనం పోల్చుకున్నట్లయితే అదేవిధంగా ఇక్కడ శిల్పాకృతులు కూడా ఉన్నాయి. శిల్పశైలి, విజయనగర శిల్పశైలి ఇక్కడ ఉన్నది. ఈ రంగమండపం తర్వాత లోపల మరొక పెద్ద మండపం మనకి కనిపిస్తున్నది. పూజా కార్యక్రమాలన్నీ కూడా ఈ మండపంలో నిర్వహించేవాళ్ళు. ఇక్కడ గోడల మీద కూడా కృష్ణుడి యొక్క దశావతార విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. అక్కడక్కడ ఎదురుగా మనకి విష్ణుమూర్తి యొక్క అవతారం, నారాయణమూర్తి విగ్రహం మనకి కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ గోడల మీద కూడా అక్కడక్కడ అపురూపమైనటువంటి చిత్రాలను చెక్కి ఉంచారు. ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళని చెక్కి రాయి మీద రాయి నిలబెట్టి ఈ అద్భుతమైన ఆలయం నిర్మించబడింది. మనం చూస్తున్నది వెన్నముద్ద కృష్ణుని యొక్క రూపము. ఈ వెన్నముద్ద కృష్ణుని యొక్క రూపమే చెంగీస్ ఖాన్పేటలో ప్రస్తుతం మూల విరాట్గా ఉన్నటువంటి వెన్నముద్ద కృష్ణుని గుడిలో ఉన్నటువంటి రూపం. అది పూర్తి గ్రానైట్ రాయితోటి ఆ విగ్రహం చెక్కబడి ఉన్నది. పూర్వం అదే విగ్రహం ఇక్కడ గుడిలో ఉండేదని ప్రతీతి. తురుష్కులు దాడి జరిగినప్పుడు ఆ విగ్రహాన్ని ఎక్కడో భూస్థాపితం చేశారు. ఇక్కడ ఈ గోడ మీద చూడండి, ఇక్కడ మనకి మత్స్యావతారం కనిపిస్తూ ఉన్నది. అలాగే వేరు చోట్ల వేరు అలంకారాలు మనకి ఇక్కడ కూడా మనము చూసినట్లయితే బయట చాలా విశాలమైనటువంటి ప్రాంగణం ఉన్నది. లోపల మనకి చీకటిగా కనిపిస్తున్నది. ఆ లోపలిది గర్భగుడి. పైన చూడండి 2 ఏనుగులు, లక్ష్మీదేవి ఉన్నది. సాధారణంగా మనం చాలా దేవాలయాల్లో ముఖద్వారం మీద ఇదే సంకేతాలని మనం చూస్తాం. లక్ష్మీదేవి ఉంటుంది, 2 వైపులా కూడా ఏనుగులు చెక్కబడి ఉంటాయి. గజేంద్ర ద్వారం అన్నమాట ఇది. ఇక్కడ కూడా అలాగే రాతితో అపురూపంగా చిత్రీకరించారు. దేవాలయం బయట ప్రదేశం కనుక చూసినట్టయితే సుదూరంగా కొండలు, విశాలమైనటువంటి ప్రదేశం, చాలా ఆహ్లాదకరంగా ఈ పరిసరాలన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం లోపలికి ప్రవేశిస్తున్నాం. జస్ట్ ఏ రూమ్ బిఫోర్ మెయిన్ టెంపుల్, అంటే గర్భగుడికి ఒక గది ముందు మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. గర్భగుడి లోపల చూసినట్టయితే లైట్ వేసినప్పుడు ఆ రాళ్ళు కనిపిస్తున్నాయి చూడండి. అది కత్తుల బావి ప్రదేశం. దాన్నే కత్తుల బావి అంటారు. ఈ కత్తుల బావి అంతా కూడా తాడి చెట్టు లోతు ఉండేదని చెప్తున్నాడు ఈయన. అది మొత్తం కూడా ఇప్పుడు పూడ్చివేయబడింది. ఒకప్పుడు ఈ బావిలోనే అంతఃపుర స్త్రీలందరూ కూడా దూకి చనిపోయారు. ఇక్కడ కూడా గోడ మీద విష్ణుమూర్తి యొక్క రూపం చెక్కబడి ఉన్నది. పైన కింద చూసినట్టయితే మత్స్యాంధ్రంలోని చేప బొమ్మ ఇక్కడ చెక్కి ఉన్నది, చేప ఆకారం. అలాగే మనం ఆ లోపల అంతా చీకటి కనిపిస్తుందండి. అదంతా కూడా గర్భగుడిలో ఉన్న ఇప్పుడు మనం లోపల గుడిలో
ఇదంతా కూడా చీకటి గాఢాంధకారంగా కనిపిస్తున్నది. ఏదైనా ఒక దీపం సహాయంతోనే మనం చూడగలం. పూర్వం అయితే ఇక్కడ ఒక పెద్ద అద్దం, వాకిలి ఎదురుగా అద్దం బిగించబడి ఉండేదని వీళ్ళు చెప్తున్నారు. బయట నుంచి వచ్చినటువంటి వెలుతురు ఈ అద్దం మీద పడి గదంతా కూడా వెలుతురుతో నిండి ఉండేది. ప్రస్తుతం ఇక్కడ ఈ అద్దం లేదు కాబట్టి మనకి ఇది చీకటి గదిగానే మిగిలిపోయింది. ఇక్కడ బలరాముని విగ్రహం కూడా చెక్కబడి ఉన్నది. చేతిలో నాగలి ఉంది చూడండి విగ్రహానికి. ఇలా అక్కడక్కడ కూడా కృష్ణావతారంలోని ఈ చిహ్నాలు ఉన్నాయి. ఇది సుదర్శన చక్రంగా పిలువబడుతున్నది. ఇక్కడ మనకు కనిపించిన సుదర్శన చక్రం ఈ కింద ఉన్నది. ఇప్పుడు మనం పూర్తిగా గర్భగుడి లోపలికి ప్రవేశించి ఏదైతే పూడ్చివేయబడిందో దానిపైన మనం నిలబడి ఉన్నాము. అందుకే చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఇది కత్తుల బావిలో ఇప్పుడు మనం నిలబడి ఉన్నాము. బావి లోపల ప్రదేశంలోనే ఇదంతా కూడా పూడ్చివేయబడి ఉన్నది. ఈ వాకిలి వద్ద పెద్ద అఖండం పెట్టి నూనె దీపం వెలిగించబడిందని, ఆ దీపం ఎప్పుడూ వెలుగుతూ ఉండటం వల్ల నూనె ఆవిరిగా పైకి వెళ్ళి ఈ స్తంభాల నుంచి ఎప్పుడు కూడా నూనె కిందకి కారుతూ ఉంటుంది. అందువల్ల కింద మళ్ళీ ఆ నూనెను సేకరించడానికి చిన్న తొట్టి లాంటి దాన్ని ఉంచేవాళ్ళని కూడా చెప్తున్నారు. ఇక్కడ శేషదుల తలపై కాళిని మర్దనం చేస్తున్నటువంటి కృష్ణుడి విగ్రహాన్ని కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ ధ్యానంలో ఉన్నటువంటి కృష్ణుడు అంటే బుద్ధావతారంగా మనం చెప్పుకోవచ్చు. ధ్యాన కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు. పైన అంతా కూడా ఈ ధూపంతో నల్లబడిపోయింది. ఇదంతా కూడా కప్పు మనకి తెలుస్తుంది లైట్ వేసినప్పుడు. ధన్యవాదాలు. వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.